ఏంటి సంగతులు? యుఎస్లో ఒక నది ఉంటుంది, దాని పేరు కొలరాడో నది, కొలరాడో రివర్. అది కొలరాడో అనే స్టేట్లో పడ్డ మంచు కరిగి 7 రాష్ట్రాల్లో నుంచి తిరుగుతా మెల్లగా వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. ఆ నది అప్పుడప్పుడు ఏమయ్యేదంటే హిస్టరీలో, ఇప్పుడు మనం ఉన్నది నెవాడా, లాస్ వేగస్ పక్కన ఉన్నాం. ఈ లాస్ వేగస్, ఈ కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాల్లో ఉండే పంట పొలాల్ని, ఇంకా కొన్ని ఇళ్ళని ఒక్కొక్కసారి స్నో ఎక్కువ పడ్డప్పుడు ఇట్ట ఫ్లడ్డింగ్ అన్నిటినీ వాటర్ తోటి ముంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. ఆ రాష్ట్రాలన్నీ కలిపి ఇదంతా లాభం లేదు, ఇట్లా కాదు, ఒక మంచి డ్యామ్ కడదాము కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పి దాని మీద ఒక డ్యామ్ కట్టారు 1930, 35, 36 ఆ టైంలో. ఆ డ్యాము ఆ రోజుల్లో ప్రపంచంలోనే నంబర్ 1 అంటే ఇంజనీరింగ్ స్టాండర్డ్స్లో ఇప్పటికీ కూడా ఉంది. నంబర్ 1 కాదు, నంబర్ 1 ఇప్పుడు చైనాలో ఉంది. ఆ డ్యామ్ పేరు హూవర్ డ్యామ్. అది కొలరాడో నది మీద ఉంటుంది. లాస్ వేగస్లో ఉన్నాం మనము. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక అరగంట డ్రైవ్ కొడితే అక్కడికి వెళ్ళిపోతాం. అది ఎందుకు ఫేమస్ అంటే దానిని గ్రావిటీ ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. గ్రావిటీ అంటే ఏంది? దానిని చాలా బలంగా కట్టారు, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కారు ఉందా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కార్కి మధ్యలో ఉంటుంది. ఎంత కిందకి గ్రావిటీ ఉంటే అంత బలంగా ఉంటుంది ఏదైనా సరే. ఆ బ్రిడ్జు కింద పెద్ద కాంక్రీటు ఎంత మందం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో గోడ ఎంత మందం ఉంటుంది? 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఇలా ఉంటాయి కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు అనుకో 10 అడుగులు, 20 అడుగులు ఉంటుంది మందం. ఆ బ్రిడ్జ్ కింద ఎంత కాంక్రీట్ పోసారు అంటే 660 ఫీట్లు వెడల్పు ఉంటుంది బ్రిడ్జ్ కింద. పైకి వచ్చే కొద్దీ తగ్గుతూ ఉంటుంది, పైన ఒక 40 ఫీట్లు అలా ఉంటుంది అంత కింద. అందుకనే దాన్ని గ్రావిటీ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది. అంత కింద అంత మందంగా ఉండటం మూలాన దాని గ్రావిటీ కిందకు ఉంటుంది. కిందకి ఉంటే ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో వాడిన కాంక్రీటు మొదలు పెడితే ఎంత కాంక్రీట్ వాడారు అంటే, రోడ్లు 2 లేన్లు ఉన్న రోడ్డు కాలిఫోర్నియా నుంచి మొదలుపెట్టి అటు బాస్టన్ అంటే దాదాపు 4000 కిలోమీటర్ల వరకు హైవే వేసేయచ్చు, అంత కాంక్రీట్ వాడారు దాంట్లో. ఆ బ్రిడ్జ్ చూస్తానికి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఆ బ్రిడ్జ్ని మీరు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతరిక్షం నుంచి వచ్చేవి, లేకపోతే ఇటువంటి కొన్ని న్యాచురల్గా వచ్చే డిజాస్టర్లు లాంటి సినిమాలు ఉంటాయి కదా, అటువంటి వాటిల్లో పేల్చేసే వాటిల్లో హాలీవుడ్ సైను, ఇండియాలో తాజ్మహల్, ఈజిప్ట్లో ఉండే పిరమిడ్లు అన్నీ పేల్చేస్తూ ఉంటారు. అలా దీన్ని కూడా పేలుస్తారు. మీరు చూసే ఉంటారు, ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో ఉంటుంది, ఇంకా ఏటిల్లో ఉందో నాకు గుర్తులేదు. వెళ్దాం పదా. ఏదో మేజర్ యాక్సిడెంట్, మళ్ళీ కాలిపోయినాయి కూడా కొన్ని హైవే మీద. BMW బళ్ళు ట్రాన్స్పోర్ట్, BMW, బెవేరియన్ మోటార్ వర్క్స్, BMW అల్టిమేట్ డ్రైవింగ్ మెషిన్, చాలా పేర్లు ఉన్నాయి దానికి. బీమర్. ఇప్పుడు ఇంజనీరింగ్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎంత ముఖ్యమో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్రాంతి ఉన్నాడు కదా, ఇప్పుడు నిలబడి ఉన్నాడు కదా, నిలబడి ఉన్నప్పుడు మామూలుగా మనుషులకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇదిగో నాకు తెలిసి కొంచెం ఇక్కడ ఉంటుంది. అంటే ఏంటంటే వెనక్కి తిరుగుండు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇప్పుడు ఇలా ఉంటుంది. అప్పుడు ఇలా అన్నాం అనుకో, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మూలాన ముందుకు వెళ్ళిపోతారు. ఇట్లా కాళ్ళు వెడల్పు చేయమా, ఇంకా వెడల్పు చేయి. అట్లా వెడల్పు చేసే కొద్దీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు వస్తూ ఉంటుంది. గ్రావిటీ కిందకు వచ్చే కొద్దీ కూడా స్టెబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా అంటే తొందరగా వెళ్ళరు. ఇంకా వెడల్పు అయ్యామనుకో కొంచెం స్టేబుల్గా అలా ఉంటారు. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇప్పుడు కార్లు కూడా అంతే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత కిందకి ఉంటే అంత స్టేబుల్గా ఉంటుంది బండి. రాయల్ ఎన్ఫీల్డ్ బండి హెవీ వెయిట్ ఉన్నా కానీ కొంచెం మేనేజ్ చేసుకోవటం ఈజీ, కొంచెం ఈజీగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇంజన్ అంతా కింద ఉంటుంది కదా, అందుకని సెంటర్ ఆఫ్ గ్రావిటీ రాయల్ ఎన్ఫీల్డ్కి కింద ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని ట్రక్కులు వెనకాల పెద్ద సామాన్ని పైకి పెట్టుకుని వెళ్తూ ఉంటారు, గడ్డి మోపులు అలాంటివి. అలా పెట్టడం మూలాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ వెహికల్కి ఉన్న, బండికి ఉన్న సెంటర్ ఆఫ్ గ్రావిటీ అలా ఎత్తుగా పెట్టి ట్రాన్స్పోర్టేషన్ రూల్స్, సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వకపోవటం మూలాన సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు బండి స్టెబిలిటీ పోయి మలుపులు తిప్పేటప్పుడు పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు కింద పడిపోయింది. కరెక్ట్
అరగంట మనకి ఇక్కడ నుంచి. ఇదిగో ఇదంతా యుఎస్ మ్యాప్. ఇదిగో ఇది కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా 3 రాష్ట్రాలు ఉండేది. ఇదిగో ఈ ప్లేస్లో ఇదిగో ఇదంతా ఇందాక చెప్పిన కొలరాడో అనే నది. ఆ నది మీద ఇదిగో ఇక్కడ కట్టారు హూవర్ డ్యామ్ని. అదిగో ఇదిగో అది ఆర్చ్ డ్యామ్ అంటారు. అంటే అదిగో అలా ఉంటుంది. ఆ కొండని అటు ఇటు డైనమైట్లు పెట్టి పేల్చేసి ఆ చుట్టూ అదిగో ఆర్చ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆర్చ్ డ్యామ్ అంటారు. ఇదిగో ఇలా ఉంటుంది. దాన్ని మనం చూస్తానికి వెళ్ళేది. ఇప్పుడు ఈ లాస్ వేగస్ నుంచి మనం వెళ్తున్న రోడ్డు హైవే నంబర్ 11 అంటారు, లేకపోతే హైవే నంబర్ 93 అని కూడా అంటారు. ఇక్కడ నుంచి ఒక 4 గంటలు స్ట్రైట్గా కొడితే ఫీనిక్స్ వెళ్ళిపోతాం. అసలు ఎక్కడ ట్రాఫిక్ తగలదు, మొత్తం అంతా ఎడారి. ఈ చుట్టూ కనపడేమో సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు సూర్యరావు దగ్గర నుంచి వచ్చే లైట్ తోటి. ఇక్కడ మౌంటైన్స్ వ్యూ భలే ఉంటుంది. డ్రైవ్ ఒక 3 మైల్స్ కొండల్లో తిరుగుకుంటూ వెళ్తుంది బండి. ఇక్కడ నుంచి మనకి లేక్ వ్యూ కనపడుతుంది. అది కనపడుతుందా? దాన్నే లేక్ మీడ్ అంటారు. లేక్ మీడ్ దాని మీదే ఉంటుంది హూవర్ డ్యామ్ అనేది. వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకొక 5 నిమిషాలు ఉంటుందేమో అంతే. ఇక్కడ ఉన్నదేమో బోల్డర్ సిటీ. ఈ బోల్డర్ సిటీ పక్కనే ఇది ఉంటుంది లేక్ మీడ్ మీద హూవర్ డ్యామ్. చూడు ఎలా ఉందో. ఈ మౌంటైన్స్ అన్ని చూడు, కలర్ చూడు ఎలా ఉంటాయో, రెడ్ కలర్. దగ్గరికి వచ్చేసాం. అదంతా కూడా ఇంకా హూవర్ డ్యామ్. ఎలివేషన్ కిందకి దిగుతుంది అక్కడ చూడు. ఇది ఒక సెక్యూరిటీ పాయింట్. ఇక్కడ అందరిని అడుగుతారు, కార్లో గన్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్స్ బాంబులు ఉన్నాయా అని అడుగుతారు. లేవని చెప్తాం, వెళ్ళిపోమంటారు. Good. How about you? Not too bad. Any guns or drones with you? No. No gun, no drone. Through lane. Have a good one. Thank you. Thank you. డ్రోన్స్ గురించి కూడా అడిగారు. గన్స్ ఉన్నాయా, డ్రోన్స్ ఉన్నాయా అని. చాలా ప్లేసుల్లో డ్రోన్స్ కూడా నాట్ అలౌడ్. వెల్కమ్ టు హూవర్ డ్యామ్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ హూవర్ డ్యామ్ మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోయి కిందకి వెళ్తున్నాం.
డ్యామ్ మీద పైనుంచి వెళ్ళేటప్పుడు డ్యామ్ మనకి కింద ఎలా ఉంటుంది అనేది కనపడదు. కిందకి వెళ్ళినప్పుడు దాన్ని చూద్దాం. ఇక్కడేమో ఇంకో ప్లేస్ ఉంటుంది. హూవర్ డ్యామ్ దగ్గర దాకా వెళ్లకుండా ఇది ఒక చిన్న పుల్ ఓవర్. ఇది ఆ పైన కొండెక్కి అక్కడి నుంచి ఒక ఓవర్ వ్యూ ఉంటుంది చూడాలనుకుంటే. ఇప్పుడు మనం ఇటు వెళ్ళట్లేదు. ఇదంతా ఏంటంటే ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు ఇక్కడ. హైడ్రో ఎలక్ట్రిసిటీ, రివర్లో ఉండే రివర్ కరెంట్ తోటి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. వెళ్దాం, అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. అయ్యి దగ్గరికి వచ్చేసాం. ఇది ఇక్కడి నుంచి ఇక అంతా హూవర్ డ్యామ్ ప్రాపర్టీ చుట్టూ అంతా. ఈ రాళ్ల మధ్యలో అదిగో కనపడుతుందా? ఇదిగో ఇదే హూవర్ డ్యామ్. ఇదంతా అదే. ఆ ఆర్చ్ ఉందా, ఇంకా కిందకు ఉంటుంది. మనం కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. అదిగో అది మెయిన్ హూవర్ డ్యామ్. అది అక్కడ కింద ఉంటుంది. అది రివర్ని ఆపేది, నదిని ఆపేది అది డ్యాము. వెనకాల కనపడేదేమో బ్రిడ్జ్, పైనుంచి కిందకి రెండు. అది ఇది రెండు కలిపి హూవర్ డ్యామ్ ప్రాపర్టీ. ఇదిగో ఇప్పుడు ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి హూవర్ డ్యాము మీద ఉన్నాం ఇప్పుడు. మనం డ్రైవ్ చేసుకుంటా అవతల పక్కగా వెళ్ళిపోతాం. కారు అటు సైడ్ పార్క్ చేసి ఇది నడుచుకుంటా వద్దాం. ఇదిగో ఇదంతా డ్యామ్. మనకి ఇక్కడ లుక్ కారులోంచి దిగిన తర్వాత చూద్దాం. ఇదిగో వీళ్ళంతా హూవర్ డ్యామ్ మీదే ఉన్నారు. మనం కూడా హూవర్ డ్యామ్ మీదే ఉన్నాం. మామూలుగా బయటకు వచ్చినప్పుడు విండి గాలిగా ఉంటుంది. ఈరోజు లేదు, నార్మల్గానే ఉంది ఈరోజు. ఇదిగో ఇటంతా నది, ఈ నది మీద బ్రిడ్జ్. ఇక్కడ పార్క్ చేయడానికి $10 ఫీ, అంటే 900. అక్కడ పార్క్ చేస్తాం. ఇదేమో అరిజోనా. ఇక్కడ 2 స్టేట్లు కలుస్తాయి, నెవాడా, అరిజోనా. పార్కింగ్ లాట్లో పెడితేనేమో $10. ఇక్కడ స్ట్రీట్ మీద పెడితే ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఫ్రీ, కానీ కొంచెం నడిచేది ఉంటుంది. అదంతా వెనకాలంతా నడవాలి. మామూలుగా ఎప్పుడు వచ్చినా కానీ 30-40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి విండ్ గాలి ఉంటుంది. ఈరోజు ఒక 20 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే. 20-25 కిలోమీటర్ల స్పీడ్ ఉంది విండ్ స్పీడ్. ఈ హూవర్ డ్యాము ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. ఇప్పుడు నది ఇలా పారుతూ ఉంటుంది కదా, అంటే నదిలో కరెంట్ ఉంటుంది. కరెంట్ అంటే నదికి ఫోర్స్ ఉంటుంది కదా, ఇది వెళ్ళటం. అలా వెళ్ళేటప్పుడు ఇదిగో నది అట్నుంచి వస్తుంది. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ కొలరాడో నది 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ కొండల మీద కొలరాడో నది. అమెరికా మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. కొలరాడో అనేది మధ్యలో ఉంటుంది. అక్కడ పడిన స్నో ఈ నదిలోకి మారి, నదిలోకి కరిగి వాటర్ లాగా మారి అక్కడి నుంచి ఇలా మెల్లిగా వచ్చి ఇటు నుంచి పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. నెవాడా, అరిజోనా, కాలిఫోర్నియా, యూటా, న్యూ మెక్సికో, కొలరాడో, వయోమింగ్ అనే 7 రాష్ట్రాలు. ఇక్కడ ఏం చేస్తారంటే టర్బైన్లు పెడతారు లోపల, సిలిండరికల్ టర్బైన్స్, హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి. ఇంకా ఏంటంటే లాస్ వేగాస్ లాంటి పెద్ద కెసినోలు ఉన్న సిటీకి ప్రతి సంవత్సరం కావాల్సిన యావరేజ్గా 30 బిలియన్ల కిలో వాట్ అవర్స్ ఎలక్ట్రిసిటీ కావాలి.
హూవర్ డ్యామ్ నుంచి దాదాపు ఒక 15 to 20% ఎలక్ట్రిసిటీ ఇక్కడే జనరేట్ చేస్తారు. అంటే 4 నుంచి 5 బిలియన్ల కిలో వాట్ అవర్స్. ఇదిగో ఈ నది కొలరాడో నది అటు సైడ్ ఉంటుంది, దాదాపు ఒక 1500 కిలోమీటర్లు అటు ఉంటుంది. ఇలా వచ్చి పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. ఇటు నుంచి ఇంకో 1000 కిలోమీటర్లు ఉంటుంది కిందకి అటు. ఇదేమో సౌత్, ఇదేమో నార్త్. ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఆ కొలరాడోలో పడే మంచు అనేది ఇక్కడ ఈ 7 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా 3 రాష్ట్రాలకి ముఖ్యమైన అగ్రికల్చరు, డ్రింకింగ్ వాటర్ సోర్స్. అక్కడ స్నో సరిగ్గా పడకపోతే, ఈ రివర్ సరిగ్గా నీళ్లు లేకపోతే ఇక్కడ నీళ్ల కొరత ఏర్పడింది ఈ 3 రాష్ట్రాల్లో. ఇక్కడ చూడు, ఇంతకుముందు ఎక్కడ దాకా ఉండేది చూడు రివర్, ఇలా ఉండేది. మెల్లమెల్లిగా అక్కడ మంచు పడటం తగ్గి రివర్ కూడా తగ్గుతుంది. అంటే జీవనది, వాటర్ ఎప్పుడు ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ ఉండాలి. ఒకప్పుడు అక్కడ దాకా ఉండేది, అదిగో ఆ వైట్ కలర్ దాకా. అందులో చూడు వాటర్ స్పోర్ట్స్. ఇందాక మ్యాప్లో ఆర్చ్ చూసాం కదా, ఆ కనపడేది అదే. కానీ మనము బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు అటుపక్కకి వెళ్దాం. అటుపక్కకి వెళ్తే మనకు అప్పుడు అది రివర్స్ కనపడుతుంది. ఆ లోపల ఆ ఆర్చ్ అనేది కింద అడుగు 660 అడుగులు వెడల్పు ఉంటుంది ఇలా. ఇప్పుడు ఇది చూడు 1.5-2 అడుగులు ఉంటుంది. 2 అడుగులు ఉంది కదా ఇది, అది 660 అడుగులు ఉంటుంది లోపల. అంటే ఎంత వెడల్పుగా ఉందో అర్థం చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోసం. ఎందుకంటే ఈ రివర్ అనేది అలా ఫోర్స్గా వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నది ఇలా వస్తుంది కదా, ఎప్పుడైనా మంచు చాలా ఎక్కువ పడినప్పుడు ఏమైందంటే, ఇదిగో ఆ వైట్ మార్కులు కనపడుతున్నాయా, నది గనక ఇంకా పైకి వచ్చి ఇలా పొంగితే ఏమైందంటే స్పిల్ ఓవర్ పాయింట్లు ఉంటాయి ఇక్కడ. ఇదిగో అక్కడ అది కనపడుతుందా, అదేంటంటే వాటర్ ఆ లెవెల్ కన్నా పైకి వెళ్తే అందులోకి వెళ్ళిపోయి ఆ కార్నర్స్లో నుంచి అవతల పక్కకి వెళ్ళిపోతాయి వాటర్. స్పిల్ ఓవర్. ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి టర్బైన్లు తిప్పుతారని చెప్పాను కదా లోపల, హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసము. ఇదిగో ఈ వాటర్ వేస్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, అందులోకి వాటర్ వెళ్ళి ఆ టర్బైన్లు తిరుగుతాయి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే వాటర్లో నదిలో నీళ్లు ఎక్కువ వచ్చే కొద్దీ ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. ఆ రెండేమో నెవాడా రాష్ట్రానికి సంబంధించినవి, ఈ రెండేమో అరిజోనా రాష్ట్రానికి. నది 2 రకాలుగా విడిపోయింది. ఇక్కడ అవతల పక్క నెవాడా రాష్ట్రము, ఇప్పుడు మనం ఉన్నది అరిజోనా స్టేట్లో ఉన్నాం. బైకర్ గ్యాంగులు కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి బైక్ రైడింగ్. బ్రిడ్జు ఎప్పుడైనా సరే నది నిండితే అది డ్యామ్ కదా, ఆ డ్యాము పైనుంచి వెళ్ళిపోవటం అనేది ఉండదు. స్పిల్ ఓవర్ అనే కాన్సెప్ట్ అదే. ఇదిగో ఒకవేళ అంతవరకు నీళ్ళు వస్తే, ఇందాక స్పిల్ ఓవర్ అక్కడ ఉంది కదా, అది స్పిల్ ఓవర్ కదా, 2 స్పిల్ ఓవర్స్ ఉంటాయి నదికి, ఒకటి అటుపక్క ఒకటి ఇటుపక్క. ఇదిగో ఇంకొకటి ఇది. ఆ డ్యాము పైనుంచి వెళ్లకుండా నది ఇలా వెడల్పుగా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి దీంట్లో నుంచి అటు పక్కకి వెళ్ళిపోతాయి నీళ్లు. ఎప్పుడు స్పిల్ ఓవర్ అయింది? 1993లోనో ఎప్పుడో స్పిల్ ఓవర్ అయిందంట. అంటే అప్పటి నుంచి ఈ వాడాల్సిన అవసరం రాలేదు. ఇక చూడు హోల్స్ ఎంతెంత ఉన్నాయో చూడు. ఒక నదిని ఆపాలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఎంత పెద్దగా ఉంది చూడు ఈ స్పిల్ ఓవర్. మళ్ళీ అక్కడ కొంచెం స్లో అయింది. స్పిల్ ఓవర్ వచ్చినట్టు వెళ్ళకుండా కొంచెం స్లో చేస్తుంది నదిని. ఇక్కడ చూడు పాకెట్ నైఫ్, గన్ను, ఇదేంటో తెలుసుగా, అదనమాట. (1939లో గ్రేట్ డిప్రెషన్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అమెరికాలో. అంటే స్టాక్ మార్కెట్లు అన్నీ పడిపోయి చాలామందికి అసలు తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్లు అవి లేవు కానీ స్టాక్ మార్కెట్ ఉంది ఆ రోజుల్లో కూడా.
అయితే పని చేయడానికి వర్క్ లేదు. సరే, అప్పటికే ఎడారి బాగా ఎక్కువగా ఉండే రాష్ట్రాలు 3, కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా. వాళ్ళు ముగ్గురు వాటర్ కోసం ఎప్పుడూ ఫైటింగులు చేసుకుంటూనే ఉండేవాళ్ళు. అంటే తిట్టుకోవటం, మీరెక్కువ వాడేస్తున్నారు అని. అదంతా కాదు, ఒక బ్రిడ్జ్ ఒకటి కట్టుకుందాం అని చెప్పి ఈ హూవర్ డ్యామ్ని కట్టారు. దీన్ని కట్టడానికి ఎంతోమంది ఇంజనీర్లు ఎన్నో లొకేషన్లు, నది మీద ఎక్కడ కడదాము అని చెప్పి చాలా లొకేషన్లు చూశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా లూజ్ రాక్, సరిగ్గా కడితే ఉంటుందో లేదో అని చెప్పి 7-8 లొకేషన్లు ట్రై చేసి, ఇంకా ఎక్కువ అనుకుంటా, చివరికి ఈ లొకేషన్ ఫైనల్ చేశారు. ఒక్క కంపెనీకి ధైర్యం సరిపోలేదు, 7 కంపెనీలు కలిపి ఈ హూవర్ డ్యామ్ని కట్టారు. ఆ రోజుల్లో $40 మిలియన్ అయింది. అంటే ఈరోజు 1931 నుంచి 37 వరకు కట్టారు, 6 సంవత్సరాల పాటు. దాదాపు $40 మిలియన్ అయింది. అంటే ఈ రోజుల్లో $1 బిలియన్, అంటే దాదాపుగా 9,000 కోట్లు. ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. ఈ రోజుకి కూడా దాదాపు 90 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 100 సంవత్సరాలు ఈ నదిని ఆపిద్దది. అలా ఉంది దాని ఇంజనీరింగ్ స్టాండర్డ్. ఇప్పుడు అఫీషియల్గా హూవర్ డ్యామ్ మీద నడుస్తున్నాం మనం. ఇదంతా అరిజోనా, ఇది యూతల పక్క నెవాడా. ఇంకా దగ్గరికి చెప్తా, ఆ నది ఉందా, ఆ నదికి మధ్యలో ఇలా లైన్ ఉంటుంది. మీ వాటర్ మీది, మా వాటర్ మాది, మీకు మీరే, మాకు మేమే. అరిజోనా టైం అని చెప్పి అటు రాశారా, అది అరిజోనా టైం. ఇటు పక్కనేమో నెవాడా టైం ఉంటుంది. ఇది నెవాడా టైం. ఇదిగో ఇదంతా కూడా ఆర్చ్. ఇప్పుడు మనం ఏంటంటే అదిగో అటు చివరికి వెళ్ళి ఆర్చ్ని లోపల పక్క నుంచి చూద్దాం. ఇక్కడ చూడు ఏముందో, వీళ్ళు చూడు ఏం పెట్టారు, ఇక్కడ కాయిన్స్ పెట్టారు చూడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పే వీడియోలో గుర్తుందా, డబ్బులు వేయడం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక నమ్మకం. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్స్ లేకపోతే ఫౌంటైన్లు కనపడితే అందులో డబ్బులు వేస్తారు. అవి తీసుకొని గవర్నమెంట్ ఎవరికైనా చిన్నపిల్లల ఫౌండేషన్లకి, హాస్పిటల్స్కి డొనేట్ చేసిద్ది. ఇటువంటి దగ్గర వేస్తే డొనేట్ చేయడానికి రాదు, వేస్ట్ అయిపోయినట్టే. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. లాస్ వేగాస్కి కావాల్సిన దాంట్లో 20% ఎలక్ట్రిసిటీ ఇక్కడ దీంట్లో ప్రొడ్యూస్ చేస్తారని చెప్పే కదా. మిగతాదంతా కూడా సూర్యారావు దగ్గర నుంచి వచ్చే సోలార్ ఎలక్ట్రిసిటీ, ఇంకానేమో ముఖ్యంగా మేజర్ పర్సంటేజు న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేయటం మూలాన జనరేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ. ఈ హూవర్ డ్యాము 1931 నుంచి 36 వరకు కట్టారు. 37లోనో 38లోనో అఫీషియల్గా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఈ బ్రిడ్జికి పెట్టిన పేరు బోల్డర్ డ్యామ్. ఆ రోజుల్లో ఉన్న ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ఆయన బోల్డర్ డ్యామ్ అని పెట్టాడు. తర్వాత కాంగ్రెస్ అంటే పార్లమెంట్ లాంటిది, వాళ్ళు ఏం చేశారంటే బోల్డర్ డ్యామ్ కాదని చెప్పి హూవర్ అనే పేరు పెట్టారు. హూవర్ అంటే ఆయన అమెరికాకి ప్రెసిడెంటు 1880-90 ఆ టైంలో ఆయన పేరు ఇది. ఇక్కడ హెలికాప్టర్ టూర్స్ కూడా ఉంటాయి. ఏది అదిగో ఇదిగో మోడర్న్ సివిల్ ఇంజనీరింగ్ వండర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, వన్ ఆఫ్ ద 7 సెలెక్టెడ్ బై ద అమెరికన్ సొసైటీ. 1955లో అమెరికాలో కట్టిన మోస్ట్ ఇంజనీరింగ్లో ఇది కూడా ఒకటి అని. అంటే ఆ రోజు రికగ్నైజ్ చేశారు దాన్ని, అంతకుముందు కట్టినా కానీ. ఇదిగో ఇది నది కదా,
ఇది నది కదా, ఇదిగో ఈ నదిని ఇదిగో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ విడదీశారు. అవతల పక్క అరిజోనా, ఇటు నెవాడా. ఇదిగో ఇది నది మధ్యలో, అది అరిజోనా టైము, ఇదిగో నెవాడా టైం. నెవాడా అంటే లాస్ వేగస్. ఇప్పుడు ఇక్కడ రోడ్డు దాటి అవతల పక్క వెళ్ళి ఆర్చ్ని పైనుంచి చూద్దాము. భలే కనపడుతుంది చూడు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి, రియల్గా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి భలేగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదు. అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎక్కడ పడితే అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు నట్లు బోల్ట్లు కొంచెం బిగిచ్చారు గట్టిగా. ఇదిగో ఇగో ఇది ఆర్చ్ ఇదే. చూడు ఎలా ఉందో కిందకి. ఇదిగో ఇది నది, కొలరాడో రివర్. ఎంత తక్కువ పర్సెంటేజ్ ఉందంటే వాటర్ ఇప్పుడు, దాదాపుగా గత 100 సంవత్సరాల్లో ఇంత తక్కువ లెవెల్ ఎప్పుడూ లేదు వాటర్ అనేది. గ్రాండ్ క్యానియన్ గుర్తుకొస్తుంది కదా, గ్రాండ్ క్యానియన్ కూడా కొలరాడో నది కొంచెం కొంచెం కోసుకుంటూ వెళ్తేనే గ్రాండ్ క్యానియన్ కూడా తయారైంది. మన ఛానల్లో వీడియో ఉంటుంది. మొదట్లో 1000 సంవత్సరాల నాడు, 1,00,000 సంవత్సరాల నాడు నది పైదాకా ఉండేది. కొంచెం కొంచెం కోసుకుంటూ వెళ్ళిపోతుంది రాయిని. చూడు కిందకి ఎలా ఉందో. హైడ్రో ఎలక్ట్రిసిటీ, ఆ కిందంతా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కరెంటు తయారు చేస్తానికి వాడే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇందాక స్పిల్వే చూసాం కదా, అక్కడ ఇలా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి 2 స్పిల్ ఉన్నాయి కదా. నది ఓవర్ఫ్లో అయినప్పుడు ఇదిగో వాటికి ఎగ్జిట్, ఇదిగో ఇది వాటిల్లో నుంచి వాటరు అటుపక్క నిండినవన్నీ ఇందులో నుంచి బయటకు ఎగ్జిట్ అవుతూ ఉంటాయి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ నదిలో కలిసిపోతాయి. దీన్ని కట్టడానికి ఆ రోజుల్లో లాస్ వేగస్ నుంచి ఇక్కడికి ఒక సపరేటు రైల్వే ట్రాక్ వేసుకున్నారు. ఆ కాంక్రీట్ని కానీ స్టీలు, ఇనుము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దాదాపు 2000 మంది పనిచేశారు 7 సంవత్సరాల పాటు. 6-7 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఏంటంటే ఇది చాలా ఛాలెంజింగ్ ఆ రోజున్న ఇంజనీరింగ్ స్టాండర్డ్స్కి. ఇక్కడ పైనుంచి కట్టేటప్పుడు ఇదిగో ఎలా ఉంది చూడు, క్లిఫ్ అంటే ఇదిగో ఇట్లా కొండకి మళ్ళీ ఉంది కదా, వాటిల మీద తాళ్లతోటి పైకి ఎక్కుతా, తాళ్ళు వేసుకొని వెళ్తా కన్స్ట్రక్షన్ చేశారు ఆ రోజు వర్కర్స్. దాదాపు 100 మంది పైనే చనిపోయారు ఆ తాళ్ళు జారిపోయి కిందకి పడిపోయి. ఇంకోటి ఏంటంటే ఇది కఠోరమైన ఎడారి. దాదాపు 49 డిగ్రీలు సెల్సియస్, 50 సెల్సియస్ దాటిపోయింది ఎండాకాలంలో. అటువంటి టైంలో కన్స్ట్రక్షన్ చేసి కళ్ళు తిరిగి వడదెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. ఇదిగో ఇక్కడ ఆర్చ్ చూస్తానికి, ఇదిగో ఆర్చ్, ఇదిగో ఇది ఇంకొక పాయింట్. మనం ఇంకా అటు చివరికి వెళ్ళిపోదాం. ఇదిగో ఎలా ఉంది చూడు. ఇంకా ఏంటంటే ఆ రోజుల్లో నది ఇంకా చాలా ఎక్కువగా పారుతూ ఉండేది. ఇప్పుడంటే చాలా తగ్గింది. ఇప్పుడు చూడు, గత 100 సంవత్సరాల్లో ఇంత ఎండిపోయినట్టుగా ఎప్పుడూ లేదు ఆ రోజులతో పోల్చుకుంటే. ఆ రోజుల్లో ఆ నది ప్రవాహంలో దాన్ని కట్టడం కష్టం. అందుకని ఇట్లా పారే నదిని డైరెక్షన్ మార్చారు. నది డైరెక్షన్ని టెంపరీగా అవతల పక్కకి మార్చి ఇదంతా ఓపెన్ అయిపోయింది. అప్పుడు కట్టారు. ఈ లోపలికి ఇప్పుడు లోపల పునాదులు తవ్వాలి కదా, దానికోసము ఎన్నో 100 అడుగులకి తవ్వారు లోపల. ఎంత తవ్వుతున్నా మెత్తగా ఉండే గ్రౌండ్ వస్తుంది, కానీ అది సరిపోదు కదా, స్ట్రాంగ్గా ఉండాలి. దానికోసము దాదాపు నాకు తెలియదు కానీ ఒక 1000 అడుగుల లోపలికి ఉండి ఉంటుంది పునాది. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్, ఫుడ్, డ్రింక్స్. ఇక్కడ ఇంకో పార్కింగ్ లాట్ ఉంటుంది. ఇక్కడ టూర్స్ అని చెప్పి ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళి విజిటర్ సెంటరు, చిన్న షాపు లాంటిది ఉంటుంది. అటు కూడా లోపలికి వెళ్తారు.
ఈ నిజం చెట్ల బొమ్మల నిజం చెట్లే. ఇది ఎక్కడో కొడుతుంది నాకు. నిజం చెట్టే రో. ఈ లోపల ఏమన్నా తినాలనుకుంటే లంచ్ డిన్నరు. యుఎస్ అనే కాదు, వేరే దగ్గర ఎక్కడైనా సరే ప్రపంచంలో 1930 ఆ టైంలో ఇంత రిస్కీ ఇంజనీరింగ్ అనేది ఎక్కడా లేదు. పారుతున్న నదిని ఇంకో డైరెక్షన్కి మార్పిచ్చి అంత ఎడారిలో ఒక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ని కట్టడం అంటే చాలా గొప్ప ఆ రోజుల్లో. ఈ రోజుకి కూడా మాస్టర్ పీసే. ఇదిగో ఇలా పనిచేసేవాళ్ళు 2000 మంది ఇలా పని చేస్తా కిందకి పడిపోయి చనిపోయిన వాళ్ళు దాదాపు 100 మందికి పైగానే ఉన్నారు ఆ రోజుల్లో. ఇది కొండ. ఇందాక నుంచి 2000 మంది కట్టారని అనుకున్నాం కదా, కాదు, నేను నంబర్స్ మర్చిపోయా. 21,000 మంది కట్టారు. అది పురుగులు. గ్రేట్ డిప్రెషన్ 1939 అని చెప్పాను కదా, ఆ టైంలో జాబులు పోయి ఎక్కడా దొరకట్లేదు. జాబులు దొరకక ఎక్కడి నుంచో పనిచేయి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ హూవర్ డ్యామ్ అనే ప్లేస్కి ఎంప్లాయ్మెంట్ కోసం చాలామంది వచ్చారు. ఈ డ్యామ్ కట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 40 మిలియన్లు అంటే 4 కోట్ల మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అరిజోనా, నెవాడా, కాలిఫోర్నియా అనే 3 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి వాటర్ సోర్సు, డ్రింకింగ్ వాటరు, అగ్రికల్చర్ వాటర్. ఇక్కడ చూడు, మొత్తము 20వ శతాబ్దంలోనే ఇంజనీరింగ్ మాస్టర్ పీస్లో ఒకటి అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే 1930 ఆ టైంలో కట్టడం మూలానే లాస్ ఏంజలీస్ లాంటి సిటీలు ఇలా అభివృద్ధి చెందడానికి కారణం కూడా ఇక్కడ ఈ డ్యాము కట్టడమే వాళ్ళు చెప్పేది. ఇదిగో ఇది డ్యాము మనం చూసింది. ఇదిగో ఈ ఆర్చ్, ఇదిగో ఇక్కడ కనపడుతుందా, ఇదిగో ఇదే. ఇది ఇక్కడ కింద నది మీదకి ఒక జూమ్ కొడదాం. ఎలక్ట్రిసిటీ వాటర్ ఫోర్స్ చూడు అసలు ఎంత తక్కువ ఉందో. అసలు బుడగలు వచ్చి ఫుల్ కొట్టట్లేదు ఫోర్స్ తోటి. నేను ఫస్ట్ టైం ఇక్కడికి 2011లో వచ్చా. అప్పుడు అసలు ఫుల్ గాలి, ఇటుపక్క కాదు అవతల పక్కన ఇప్పుడున్న దాని మీద ఇంకా డబల్ ఉంది వాటర్. ఇది ఇక్కడ ఇదిగో ఈ స్పాట్ ఉందా, ఇది నా ఫేవరెట్ స్పాట్. కొంచెం దగ్గరికి వచ్చాము, కొంచెం దగ్గరికి వచ్చామనుకో, ఇదిగో ఇటు మొత్తము ఆర్చ్ కనపడుతుంది కదా, ఆర్చ్ కాదు ఆ పైన ఉన్న బ్రిడ్జ్, ఇదిగో ఇటేమో ఆర్చ్ అంతా కనపడుతుంది. రాంగ్ స్టెప్ వేసామా, కేల్కతం దుకాణం మందు, పైకి ఫ్రీ టికెట్. చూసి కళ్ళు తిరగట్లేదు. మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ చూశారనుకో కళ్ళు తిరుగుతాయి. ఎక్కడికి వచ్చినా కానీ సెక్యూరిటీ పోలీసు బళ్ళు మాత్రం ఉంటాయి. కానీ ఇది పోలీస్ బండి కాదు, రేంజర్ బండి. పోలీస్ అయితే క్లియర్గా రాస్తారు, పోలీస్ యుఎస్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఓన్లీ. పోలీస్ ఇంటర్సెప్టర్, పోలీసే కానీ లో ప్రొఫైల్ పోలీస్. లో ప్రొఫైల్ అంటే మేము పోలీసు అని చెప్పి కనపడకుండా రోడ్డు మీద స్టెల్త్ మోడ్లో డ్రైవ్ చేయడానికి. అలా డ్రైవ్ చేస్తే స్పీడ్ చేసే డ్రైవర్లను ఈజీగా పట్టుకోవచ్చు. పోలీసులు ఎంత స్టెల్త్ మోడ్లో డ్రైవ్ చేసినా కానీ
వాళ్ళని 5 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తుపడతాను నేను. డ్రైవింగ్ చేసి చేసి అలవాటైపోయింది. అరే అక్కడ చేప కనపడుతుంది. అది ఇక్కడికి ఇంత కనపడుతుందంటే అక్కడ ఎంతో పెద్దదే అది. అదిగో అది 10 కిలోలు ఈజీగా ఉంటుంది. అది మనం దాదాపు 500 అడుగులు ఎత్తులో ఉన్నాం. అది 500 అడుగులు లోతులోకి అంత కనపడుతుందంటే ఏదిరా ఏది అటుపక్క ఇంకోటి ఉంది. కనపడుతున్నాయి చేపలు. ఏది ఆగు మళ్ళీ కొడదాం. ఇగో అది ట్రౌటే అది. ఇటు పక్క ఏమన్నా పాములు ఉన్నాయో చూద్దాం. ఆగు. ఏమన్నా కనపడుతున్నాయా? ఈ కార్నర్కి ఏదో కనపడుతుంది. ఏంటి ఇదేంటిది? ఓ ఏదో మరి ఏదో రింగు, ప్లాస్టిక్ రింగు ఏదో. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి చూస్తానికి విజిటర్లు వస్తుంటారు కదా. విజిటర్లు అంటే గుర్తుకొచ్చింది. దీనికి డబ్బులు కట్టేది ఏమి ఉండదు, ఫ్రీ పార్కింగ్. మనం ఇందాక ఫ్రీ పార్కింగ్ చేసుకున్నాం కదా, అలా ఫ్రీ పార్కింగ్ చేసి ఇక్కడికి వచ్చి ఫ్రీగా చూడొచ్చు, ఏం ఛార్జ్ ఉండదు. లాస్ వేగాస్ వచ్చిన వాళ్ళకి టైం ఉంటే హూవర్ డ్యామ్ కూడా చూసానికి వస్తారు. ఇంజనీరింగ్ మాస్టర్ పీస్ కదా, ద పవర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ టూరిస్టులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి విపరీతమైన గాలులు ఉంటాయని చెప్పాను కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇదిగో ఇక్కడ ఇలా వాటర్ ఇట్లా పోస్తూ ఉంటే కిందకి వెళ్ళవు, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిరంటే గాలికి ఇట్లా నెట్టేస్తూ ఉంటుంది, పైకి ఇట్లా తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. హూవర్ డ్యామ్. ఈ టర్బైన్లలో హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఆ లోపల ఉండేవి ఎంతో రివర్ కరెంటు కావాలి. ఆ నది ప్రవాహాన్ని ఆ హైడ్రాలిక్స్ తిరగాలి అంటే నది ప్రవాహానికి అవి మామూలుగా హైడ్రాలిక్స్ నార్మల్గా ఉండవు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి తిరిగే కొద్దీ కూడా డైనమోలు తిరిగి ఎలక్ట్రిసిటీగా మారుతూ ఉంటుంది. నది ప్రవాహం దిగిపోవటం వలన ఫస్ట్ టైము ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది. అసలు గత నెల రోజుల నుంచి సరిగ్గా జనరేట్ కూడా అవ్వట్లేదని విన్నా. ఎంతవరకు నిజమో మనకి తెలియదు. ఎంత లావుంది చూడ, ఎంత వెడల్పు పెద్దగా ఉంది. ఇట్లా అది సైజు తెలవదు కెమెరాలో. అక్కజరు సర్వే మార్కింగ్స్. ఇక్కడ చూడు, ఇత్తడి బ్రాంజ్ తోటి వెల్డింగ్ చేశారు. బ్రాంజ్ తోటి కూడా వెల్డింగ్ చేస్తారా? గోల్డ్ లాగా మెరిసిపోతుంది. ఇది అవతల పక్క ఇందాక చూసిన స్పిల్ ఓవర్ పాయింట్ ఉంది కదా, అదిగో అవతల పక్క చూసిన స్పిల్ ఓవర్ పాయింట్ ఉంది కదా. ఇక్కడ చూడు ఎలా ఉందో, లోపలికి ఎలా కనపడుతుంది హోల్. కిందకి వెళ్ళిపోయింది. ఎంత కిందకి వెళ్తాం మరి అది. రంగు చూడు ఎలా ఉందో, కొంచెం బ్రౌన్ కలర్. ఎడారి ఎలా ఫామ్ అయింది అంటానికి ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఇక్కడ ఒకసారి చూపిస్తా. ఆ రాళ్ల మధ్యలో పగుళ్ళు ఎలా ఉన్నాయో చూడు. అంటే వాతావరణం అనేది ఎప్పుడు ఒకటేలాగా ఉంటే ఎడారి అనేది రాదు. ఎప్పుడైతే పగలు రాత్రి విపరీతమైన హై టెంపరేచరు లో టెంపరేచరు తేడా రావటం మూలన ఇదిగో ఇలా పగుళ్ళు వచ్చి, ఇప్పుడు పగిలిందా,
ఇంకా చిన్నగా పగిలిద్ది, ఇంకా చిన్నగా పగిలిపోయి ఇదిగో ఇలా మెల్లమెల్లగా రాళ్లకు మళ్ళీ మారి ఎడారి ఇసుకలాగా మారిపోద్ది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక గాజు గ్లాసుని మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి అందులో చల్లటి పాలు పోస్తే ఏమైద్ది, పగిలిపోయిద్ది. మళ్ళీ రిపీట్ చేస్తే చిన్న ముక్కలు అయిపోతూ ఉంటుంది. టెంపరేచర్ తేడా ఉండటం వలన రాత్రి పగలు అలా ఎడారి అనేది ఫామ్ అయింది. ఈ కొలరాడో నది మీద మొత్తం దాదాపుగా 15 మేజర్ డ్యాములు ఉన్నాయి. ఆ 15లో కూడా ఇది చాలా ఫేమస్. ఫస్ట్ కట్టింది కూడా ఇదే. అలా అన్కంట్రోలబుల్గా ఉన్న కొలరాడో నదిని ఇది డ్యామ్ కట్టి ఇదిగో ఇప్పుడు ఇక్కడ నది ఉందా, కొంచెం వెనకాలకి వెళ్తే పెద్ద లేక్ ఒకటి ఉంటుంది. ఆ లేక్ అనేది నది ఇక్కడ కట్టడం వల్లనే ఆ లేక్ వచ్చింది. లేక్ అంటే రిజర్వాయర్ మనిషి కట్టిన యుఎస్లో ఉన్న మ్యాన్ మేడ్ బిగ్గెస్ట్ రిజర్వాయర్ ఇదే. మొత్తం 15 డ్యాములు ఉన్నాయని చెప్పాయి కదా, అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. అది హూవర్ డ్యామ్ స్టోరీ. కానివ్వండి, మరి ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ వేగాస్ వెళ్ళి అక్కడ చిల్ అవుదాం.